హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ మాటండి. నిన్న బుధవారం కదా! నిన్నటి వీడియో మాటండి ఇది. నిన్నైతే పిల్లలకి స్కూల్ అది బంద్ కదండీ! మొత్తం అంతా కూడా అంతా కూడా సెలవులే అనుకుంట పిల్లలందరికీ కూడా సెలవులిచ్చారు. మాకు కూడా షాప్ కూడా ఆఫ్టర్‌నూన్ వరకా హాలిడే మాటండి. మేము కూడా షాపులో అయితే మధ్యాహ్నం నుంచే తీసాం మాట. నిన్న మధ్యాహ్నం వరకు మాకు షాపులు కూడా బంద్. పిల్లలకి స్కూల్ లేవు అంటే ఇంక మనకి కాదులేండి, నాకు చాలా బద్ధకం వచ్చేసి ఆ గిన్నెలు అవన్నీ కూడా నైట్ అన్నీ క్లీన్ చేయకుండా అలా పెట్టేసాననమాటండి. తర్వాత అయితే ఈ గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇవన్నీ తోమడానికే బోలెడు టైం పట్టేస్తుందండి బాబు. ఓ పక్కనేమో చట్నీ కోసమని పల్లీలు వేపుతా అని బజ్జీ వేద్దాం అనేసి రెడీ చేశాను. తర్వాత అయితే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా! అన్నీ శుభ్రం చేసి పెట్టేసి దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ తోమి మా పెద్ద బాబునైతే మట్టుకి దీపం పెట్టమ్మా అని చెప్పానమాట. వారం లక్షవారం, శుక్రవారం, శనివారం అలా అయితే నేను కూడా పూజ చేస్తాను. మిగతా రోజుల్లో అయితే మా వారు దీపం పెట్టేస్తారన్నమాటండి. ఆయన పెట్టేయండి అనేసి చెప్తే ఆయన పెట్టేస్తారు. ఈరోజైతే ఆయనేమో బట్టలది ఉండిపోతే అవన్నీ ఫోల్డ్ చేస్తున్నారన్నమాట. నీకు షాప్ ఎలాగో సెలవు కదా అని బట్టలది మడతపెట్టి పిల్లల యూనిఫార్మ్స్ అది ఐరన్ చేస్తున్నారన్నమాట. ఈలోపు వీడున్నాడు కదా అనేసి నేను దీపం పెట్టమ్మా ఈరోజంటేని మా పెద్ద బాబు దీపం పెడుతున్నాడనమాటండి. ఇవన్నీ మనం నేర్పితేనే కదా పిల్లలకి కూడా అలవాటవుతాయండి. మనం చెప్పకపోతే వాళ్ళకి కూడా అసలు ఏమీ రాదు కదా! మనం నేర్పే విధానాన్ని బట్టే వాళ్ళు కూడా ఈ రోజుల్లో పిల్లలు అసలు మన పెంపకంలో తేడాయో తెలియట్లేదండి. బయట తిరుగుతున్న వాతావరణం, ఫ్రెండ్స్‌లో మార్పో ఏమి అర్థం అవ్వట్లేదు. ఎలా పడితే అలా ఉందండి బయట వాతావరణం అంతానే. తర్వాత అయితే వీడిని హయగ్రీవ స్తోత్రం ఇవన్నీ చదువుతాడు రోజుని. అవన్నీ చదువని చెప్తేనే చదివాడమాటండి. అదంతా పెడదామనుకున్నాను కానీ వాడు స్లోగా మాట్లాడాడు. అది వాయిస్ అంతా వినిపించట్లేదని అందుకని కట్ చేసేసానమాట. హయగ్రీవ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం 2 చదువుతాడమాట. చదివి అలా నమస్కారం చేసుకున్నాడు. తర్వాత అయితే నేనైతే బజ్జీలేస్తున్నానమాటండి. మైదా పిండి ఎక్కువ వాడకూడదంటారు. కానీ అప్పుడప్పుడు ఇంకా తప్పదు కదండీ! పిల్లలు తింటానంటే వెయ్యాలి కదా! మజ్జిగి పెరుగు ఉండిపోయిందండి ఎక్కువ. అందువల్ల కలపాల్సొచ్చిందమాట. ఈ మధ్యలో ఎక్కువ పెరుగు సేల్స్ అవ్వట్లేదండి. నేను షాప్‌కెళ్తాను గదా! షాప్‌కయితే పెరుగు తీసుకెళ్తాననమాటండి. వేసుకోపోతే మళ్ళీ నైట్ మేము వచ్చేటప్పటికి పుల్లగా అయిపోతదమాట. అది అలా స్టోర్ చేసి పెట్టేస్తాను. అందువల్ల పెరుగు ఎక్కువగా ఉండిపోయిందనేసి ఇలా మైదా పిండిలోని పెరుగేసి కలిపేసుకుంటే చాలా వస్తాయి బజ్జీలదిని. అలా పెరుగేసి కలిపేసానమాటండి. మాకైతే ఇంక పల్లీ చట్నీ తప్ప ఇంకా ఏ చట్నీ తినరమాట. అందుకని పల్లీ చట్నీ అయితే చేశానండి. కొంచెం వాటర్ ఎక్కువైపోయింది. పలచగా అయిపోయిందన్నమాట కొంచెం చట్నీ. అయినా బజ్జీల్లోకి బానే ఉంటదిలే అనేసి ఇంక అలా ఉంచేసానమాట. గిన్నెని కొంచెం ఉంటే ఆ గిన్నెది కూడా ఊడ్చేస్తామండి. అంత ఇదిగా ఉంటాం ఆడోళ్ళం ఒక్కొక్కసారయితే. ఒక్కొక్క విషయంలో మట్టుకైతే అండి. ఇలా అయితే పల్లీ చట్నీ చేసి పక్కన పెట్టుకునండి. ఈరోజైతే ఇంకా పిల్లలు ఇంక ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి మాకు కూడా షాపులు మధ్యాహ్నించి కదా అని అలా నిదానంగా చేస్తున్నానమాట పనులదిని. అయన్నీ నాకు ఇదంతా అయ్యేటప్పటికే మార్నింగ్ 10కి షాప్‌కెళ్ళిపోవాలంటే 10కే పని అయిపోద్ది. అలా లేదు 1 షాప్‌కెళ్ళాలంటే 1 వరకు కూడా పనండి. ఏంటండి ఇంట్లో ఉంటే అలాగా బద్ధకించేస్తా ఉంటానమాటండి. ఎప్పుడు వరకా లేదు షాప్ అంటే అప్పుడు దాకా కూడా అలాగా పని కిందే ఉంటదమాటండి. ఇంగోండి ఇలా అయితే మొత్తానికి బజ్జీలయితే వేసేసాను. మైదా పిండి కదా అని ఎక్కువ వేయలేదమాట. కొద్దిగానే వేసానమాట బజ్జీలు. ఇంకా బొబ్బస్కాయ ఇవన్నీ ఫ్రూట్స్ అది ఉన్నాయన్నమాట. అందుకోసమని ఇంకా ఏం వేయలేదండి. తర్వాత అయితే కూరకనేసి పచ్చిరొయ్యలు కూడా తీసుకొచ్చారు. పచ్చిరొయ్యలు కూర చేద్దామనేసి తర్వాత అయితే ఇంగోండి పిల్లలకి అదే టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను. ఇంక నేను కూడా స్నానం చేసొచ్చి నేను టిఫిన్ తినేసి ముగ్గురం కలిసి పిల్లలు నేను టిఫిన్ తింటున్నామాటండి. ఇంకా మా వారైతే ఇంకా బట్టలు ఐరన్ చేస్తూనే ఉన్నారు. ఆయన రమ్మంటే కాసేపు ఆగు అనేసి అన్నారన్నమాట. ఈలోపు ఇంక మేము ముగ్గురం అయితే కబుర్లాడుకుంటా టిఫిన్ చేస్తున్నామటండి. మిగతా రోజుల్లో అయితే ఎలాగా అవ్వదు టిఫిన్ చేయడానికి. ఇది సండే రోజునైతే ఖాళీగానే ఉంటాంలెండి. సండే కూడా మేము షాప్ తీస్తామటండి. సండే కూడా ఏమి అంత టైం ఏమి అవ్వదు. ఎవరికాళ్ళం కంగారుగానే ఉంటది సండే కూడా. ఈరోజైతే మాకు ఇంక ఎలాగో షాప్ లేదు కాబట్టి ఇంక అందరం కూర్చుని ఇదయ్యాక అయితే మా చిన్న బాబు ఫ్రూట్ సలాడ్ చేయమంటున్నాడండి. ఫ్రూట్స్ అన్నీ ఉండిపోయాయండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి తెచ్చిన ఫ్రూట్స్ అది ఉండిపోయాయన్నమాట. ఫ్రూట్స్‌గా పెడుతుంటే వాళ్ళేమో తినట్లేదు. అందుకని ఫ్రూట్ సలాడ్ చేద్దామని
ఫ్రూట్ సలాడ్ అయితే మా చిన్నోడు తింటాడు మటన్ ఇష్టంగానే. ఫ్రూట్స్ అది వాడైతే బాగానే తింటాడు. పెద్దోడైతే అసలు ఏమి తిండండి బాబు అసలు ఏంటో గాని. ఇంకోండి ఇలాగే నాకు కూడా హెల్ప్ చేసి పెడుతున్నాడు మా చిన్నోడు అక్కడ. కట్ చేస్తున్నాడు మటన్ ఫ్రూట్స్ అదిని. అన్నీ అలా ఉండిపోయాయి కదా! ఫ్రూట్స్ అది అసలు తినట్లేదండి. తింటే బాగుండు. అసలు కొన్ని అయితే పాడైపోయాయి కూడా అండి. దానిమ్మకాయలు అయితే పాడైపోయాయి. కొద్దిగా 2 కాయలు ఉంటేనే ఒలిచానమాట. మిగతాయి పాడైపోయాయి. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టలేదండి. నేను అలా బయట వదిలేసాను అశ్రద్ధగానే. ఫ్రిడ్జ్‌లో పెట్టినా బావుండును. పెట్టలేదమాట. అందుకని ఫ్రూట్ సలాడ్ చేసేద్దామని ఇవన్నీ ఫ్రూట్స్ అయితే మట్టుకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాననమాటండి. ఇవైతే మామూలు గేదె పాలే తీసుకున్నానండి. పాలు అయితే లీటర్ పాలు మొత్తం అండి చాలా సేపు మరగనిచ్చాను. పంచదార అయితే కొంచెం వేసాను. ఫ్రూట్స్ ఎలాగ స్వీట్స్‌గానే ఉంటాయి కదా అనేసి కొంచెం చక్కెర వేసానమాటండి. ఇంగోండి ఇదే కస్టర్డ్ పౌడరు కలుపుతున్నానమాట. కొద్దిగా చక్కెర వేసి కస్టర్డ్ పౌడరు ఏదైనా తయారు చేసామంటే వంట చేసిన కాంచి గిన్నెలేండి. ముందు అన్ని గిన్నెలు తోమాను. మళ్ళీ ఇప్పుడు బోలెడు గిన్నెలు అయిపోయాయి సింక్ నిండా టిఫిన్ చేసొచ్చాక. మళ్ళీ బోలెడు గిన్నెలు అయిపోయాయన్నమాటండి. విడిగా పాలలో అయితే కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఇలాగ ఇదంతా వేసేసండి బాగా కలిపేసుకున్నానమాట. ఇది ఇప్పుడైతే నాకు చిక్కగానే ఉంటుందండి. బానే అనిపిస్తుంది. కానీ ఫ్రూట్స్‌లో వేసాకైతే మటికి కొంచెం పలచగా అయిపోతుందన్నమాట. ఎందుకో తెలీదు. ఎప్పుడు చేసినా సరే అలాగే అవుతుంది. మరి ఫ్రూట్స్‌లో వాటర్ వల్ల అలాగే అయిపోతుందో ఏంటో మరి తెలియట్లేదు. ఇప్పుడు నేను చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ చూసుకుంటే మట్టుకు నాకు చిక్కగానే అనిపిస్తే బానే ఉంది అనిపిస్తుంది. తర్వాత నేను అన్ని ఫ్రూట్స్‌లో అన్నీ చేసాక మట్టుకి పలచగా అయిపోతుందన్నమాటండి. ఫ్రూట్స్ అన్నీ ఇలాగ ఒక బౌల్‌లోకి తీసుకొని అయితే మట్టుకి ఇంకా ద్రాక్ష పళ్ళు అది లేవు మాట. ఇంకా ద్రాక్ష పళ్ళు ఇవన్నీ వేసుకుంటే కూడా బావుంటాయి కదా! బ్లాక్ గ్రేప్సే ఉన్నాయి నా దగ్గర. ఇంకా అవైతే వేయలేదన్నమాట. బ్లాక్ గ్రేప్స్ ఏమి బాగోవు కదా అనేసి గ్రీన్ గ్రేప్స్ అయితే బావుంటాయి. యెల్లో కాదు. గ్రీన్ గ్రేప్స్ అయితే బావుంటాయి. బ్లాక్ గ్రేప్స్ ఇంకేం బాగోవు కదా అని అయి అయితే మట్టుకి వేయలేదన్నమాటండి. ఇప్పుడు బాగా చిక్కగానే ఉందండి. కాసేపటికి కొంచెం పలచగా అయిపోతుందన్నమాట. ఇదంతా చేసి అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానన్నమాటండి. ఎలా ఉందా అని నేను అలా సరదాగా మా పెద్దోడు అక్కడ ఉండి వీడియో తీస్తున్నాడనమాటండి. పిల్లలు ఇంట్లో ఉంటే మట్టుకి ఏదో ఒకటి వీడియో తీసి పెడతానని చెప్తాడు. పెద్దోడైతే బాగా తీస్తాడనమాటండి వీడియో అదిని. ఎవరో లేనప్పుడే మట్టుకే చాలా కష్టం వీడియోస్ తీసుకోవడం అదినండి. ట్రైపాడ్ అది ఏమీ లేదు మాట. అందువల్ల వీడియోస్ తీయడం కష్టం. ఎవరో ఒకళ్ళు ఉండాలి మాకు తీయడానికి అదిని. తర్వాత అయితే ఇంక ఇంటి దగ్గర ఉన్నాను కదా అని ఇది మొన్న కలసం రోజున వరలక్ష్మి పూజ రోజున కలసం మీద పెట్టిన కొబ్బరికాయ మాటండి. ఇంకెక్కువ రోజులు ఉంచితే పాడైపోద్ది కదా మళ్ళా. అందుకనేసి దాంతోటి ఏదోటి చేద్దామని కొబ్బరి లస్కూరి చేద్దామనేసి కొబ్బరుండలండి. చేద్దామని ఆ కాయ అయితే మట్టుకి కొట్టేసానమాట. కొట్టేసి అవన్నీ అయితే కట్ చేసుకుని మిక్సీలో అయితే మట్టుకి వేసుకుంటున్నాననమాటండి. ఇదైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా! నేనైతే చాలా సింపుల్‌గా ఉంటదండి. చాలా తొందరగా చాలా సింపుల్‌గా అయిపోద్దన్నమాట కొబ్బరుండలు చేయడం అయితే. ఇది చిన్నప్పుడు మా నానమ్మ గారు ఇలా చేసేవారుమాటండి. అదే నాకు గుర్తుండి నేను కూడా అలాగే చేస్తానన్నమాట ఎప్పుడు చేసినాని. చాలా పనులు మా నానమ్మ గారిని చూసి నేర్చుకున్న పనులు ఎన్నో ఉంటాయండి. ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఆవిడ చాలా బాగా పెట్టేవారుమాట. ఆవిడ లేకపోయినా సరే ఇప్పటికి ఆవిడని అలా తలుచుకుంటానే ఉంటాము. కొబ్బరంతా ఇంకోండి అలాగా మిక్సీ చేసాక బెల్లం బెల్లం పాకం అదేం పట్టవసరం లేదన్నమాటండి. బెల్లం అయితే ఇలాగ డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు ఇందులోనే. వేసి కలిపేసుకోవచ్చు. కొంచెం అంటే కొద్దిగానే వాటర్ అని పెద్ద ఎక్కువేం అవసరం లేదు. కొద్దిగా వాటర్ ఏస్తే సరిపోద్దన్నమాట. ఆ వాటర్ తోటి అదంతా పాకం వచ్చేసి దానికదే దగ్గరగా అయిపోద్దన్నమాటండి. కాసేపు ఒక పావు గంటలో అయిపోద్ది. చాలా తొందరగా అండి పాకం పట్టి ఇదంతా వేసి కలిపి ఇలా చేసి కన్నా ఇది చాలా సింపుల్‌గా అయిపోద్దన్నమాటండి. ఇంకోండి 5 మినిట్స్‌లో అలా పాకం వచ్చేస్తుంది. 10 మినిట్స్‌లో మొత్తం అయిపోద్దన్నమాటండి. చాలా బావుంటది కూడా అండి. పిల్లలైతే ఏమి తినరు గానండి. నేను మా వారైతే తింటాంమాట. తర్వాత అయితే పక్కన చేస్తానే ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కోస్తున్నానన్నమాట కూరలోకని. పచ్చిరొయ్యలు కూర వండడానికైతే మట్టుకు రొయ్యల కూరలోకి ఉల్లిపాయలు కోస్తున్నానన్నమాటండి. ఇది స్పీడ్ మోషన్‌లో ఎట్టండి అంత స్పీడ్‌గా కోసేసాను అనుకున్నారు గనక. స్పీడ్ పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుందన్నమాటండి. ఈ కట్టెరతోటైతే నార్మల్‌గా అయితే స్పీడ్‌గానే కోస్తాను. ఇది నేను స్పీడ్ పెట్టడం వల్ల ఇంకా స్పీడ్‌గా అనిపిస్తుందన్నమాటండి. ఈ కట్ చేయడం అనేది మీకు. ఇంకోండి అంతే. ఇంకిలా వచ్చినప్పుడు కట్టేసుకోవచ్చండి. మనం ఆఫ్ చేసి కాసేపు అలా ఉంచేటప్పటికి ఇంకొంచెం దగ్గరగా అయిపోద్దన్నమాటండి.
ఇదైతే మార్నింగ్ బజ్జీలు వేసాను కదా, బజ్జీలు వేసిన ఆయిల్ తీసి దాంట్లో పెట్టేసండి. అందులోనే నేను కూర తాలింపేద్దామనేసి ఆ పెనంలోనే వేసేస్తున్నాను అనమాట అండి. చూడండి, ఇంకంతే, దగ్గరగా అయిపోయింది అనమాట అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు ఉంచుకుని చల్లారి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అండి. ఇది కలసంకాయ మనమైతే ఇలాగా ఏదో ఒక స్వీట్ అయితేనే చేస్తాం కదండి. ఇదివరకైతే ఫస్ట్ ఒకసారి అయితే నాకు తెలియక నేను ఒకసారి అయితే చట్నీ చేశానండి. చట్నీ చేస్తే వెంటనే అండి ఏంటో తెలియదు, నిజంగా అదొక మిరాకిల్ లాగే అనిపించింది. వెంటనే పాడైపోయిందండి. అలా చేయకూడదులే అందనేసి అప్పటి నుంచి అనిపించి తర్వాత మా ఆడపడుచు అది అడిగితే అది చట్నీలో అది వేయకూడదని చెప్పారన్నమాట. ఏదో ఒకటి స్వీటే తయారు చేసుకోవాలనేసి. చాలామంది కొంతమంది అయితే స్టవ్ మీద కూడా పెట్టరటండి. ఉత్తిదే కొట్టుకుని ముక్కలు చేసుకుని తింటారట. అలా కూడా విన్నానమాట నేనైతే. నేనైతే ఇంకెప్పుడు ఇలాగ ఇది కొబ్బరి లస్కూరి చేస్తాను అనమాట. ఒక్కోసారి అయితే గజ్జికాయలు కూడా చేస్తాను టైం ఉంటేని. ఇప్పుడు ఇంక అంత ఏమనిపించట్లేదు. ఇప్పుడు ఎవరు తినట్లేదు కూడా అండి సరిగ్గా కూడా. అందుకనే ఇంకేం చేయట్లేదు అనమాట. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసండి కాసేపు ఉంచుకుని నేనైతే ఇలాగ నెయ్యి రాసుకుని ఉండలైతే చుట్టుకున్నాను అనమాట అండి. ఒక పక్కన కూర తాలింపు వేసాను, ఒక పక్కన కూర వండుతాను, ఈ పక్కన ఇదిలాగా కొబ్బరి ఉండలు చుడుతున్నాను అనమాట అండి. అంతే అండి ఈరోజు వీడియో అయితే. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా వారికి ఇచ్చాను, ఎలా ఉందో టేస్ట్ చూడమని. మా పెద్ద బాబు చెప్తున్నాడు మాట, సూపర్ అని ఇలా చూపించు నాన్న అనేసి. వాడు అన్నీ అలా చెప్తా ఉంటాడండి ఏదో కామెడీగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.